సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. 2025 జూలై మాసంలో మాస ఫలితాలు. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసపరం కార్యక్రమానికి స్వాగతం. ఈ 2025 జూలై మాసంలో మాస ఫలితాలను చెప్పేటువంటి సందర్భంలో ఈ జూలై మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, జూలై మాసంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఈ జూలై మాసంలో ఎటువంటి శుభ కార్యక్రమాల నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది, ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం. సహజంగానే ఈ జూలై మాసంలో 2025 జూలై నెల 16వ తారీఖు వరకు సూర్య భగవానుడు అనగా గ్రహరాజు మిథున రాశిలో సంచరిస్తాడు. జూలై నెల 16 తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ఆయన ప్రయాణం వెళ్తుంది. కర్కాటక రాశిలో తర్వాత ఆయన 30 రోజులు అనగా ఆగస్టు 15 వరకు సంచారం కొనసాగుతుంది. అలాగే ఈ కుజగ్రహము సింహరాశిలో ఈ జూలై మాసమంతా కూడా కేతువుతో కలిసి సంచరిస్తున్నాడు. సహజంగానే కాస్త ఉగ్ర స్వరూపం కలిగినటువంటి కోపగ్రహమైనటువంటి భూవాహనాలకు సంబంధించిన ఈ కుజగ్రహం సింహరాశిలో సంచారం కొనసాగించడం, దానికి తోడుగా ఈ కేతువు వైరాగ్యకారకుడైనటువంటి ఈ కేతువు ఆయనతో కలిసి ఉండడం కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అనగా భూవాహన సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు రావడం కానీ, అనుకోనటువంటి కొన్ని ప్రమాదాలు దేశగోచార రీత్యా కూడా సంభవించడానికి అవకాశం కనిపిస్తుంది. అవి విమాన సంబంధమైనటువంటి ప్రమాదాలు కావచ్చు, సునామీ లాంటి ప్రమాదాలు కావచ్చు, వాహన ప్రమాదాలు కావచ్చు, లేకపోతే భూకంపాలు కావచ్చు, లేక చిన్న చిన్న యుద్ధ వాతావరణానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఈ కుజకేతువుల వల్ల అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ కుజకేతువుల ప్రభావం 12 రాశుల మీద కూడా ఒక రకంగా దాని ప్రభావము అది అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ స్పష్టంగా కనిపించేటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. అలాగే బుధగ్రహము కర్కాటక రాశిలో ఈ నెలంతా కూడా ఆయన సంచారం అంతా కూడా ఒక రకమైనటువంటి శుభయోగాన్ని ఇచ్చే విధంగానే మనకు కనిపిస్తుంది. అలాగే గురువు బృహస్పతి మిథున రాశిలోనే ఈ జూలై మాసం అంతా కూడా ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఆయన ఇచ్చేటువంటి ఫలితాలంతా కూడా సజావుగానే మనకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే శుక్రగ్రహము వృషభ రాశిలో ఈ నెలంతా సంచరిస్తోంది. అలాగే శని భగవానుడు కర్మకారకుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు కుజగ్రహముతో కలిసి సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ జూలై మాసంలోనే ఆషాఢ మాసం రావడం వల్ల కొన్ని మన పెద్దవాళ్ళు నిర్ణయించినటువంటి కొన్ని సాంప్రదాయాలను అనుసరించి వివాహాది కార్యక్రమాలంతా కూడా చేయకపోవడం, ఒకవేళ నూతనంగా వివాహం జరిగినటువంటి వధూవరులు ఉంటే వారిని దూరంగా ఉంచేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనగా వివాహమైనటువంటి ఆ వధువును తన యొక్క పుట్టినింటికి తల్లిదండ్రుల ఇంటికి పంపించడం కానీ, ఆ అత్తగారింటికి అల్లుడిని వెళ్లకుండా ఉండడం కానీ, ఇలాంటి సాంప్రదాయాలంతా మనకు ఆషాఢ మాసంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ ఆషాఢ మాసం అంతా కూడా మహాలక్ష్మీదేవికి మహావిష్ణువుకు పూజలు చేసుకోవడం వల్ల మంచి శ్రేష్టమైనటువంటి సుఫలితాలని భగవంతుని ఆశీస్సుల్ని అందిపుచ్చుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఉగ్రదేవత ఆరాధన చేసేటువంటి కొంతమంది భక్తుల్లో ఈ ఆషాఢ మాసంలోనే వారాహి దేవత వ్రతం కానీ, వారాహి దేవత నవరాత్రులు కానీ ప్రారంభించేటువంటి పరిస్థితి కూడా మనకు ఎదురవుతూ ఉంటుంది. ఈ రకంగా ఆషాఢ మాసం ఈ జూలై మాసంలో రావడం వల్ల, ఈ జూలై మాసంలో ఈ గ్రహాల స్థితిగతులు ఈ రకంగా ఉండడం వల్ల 12 రాశుల మీద ఒక రకమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి వాతావరణము, ఒక మంచి ఫలితాలతో పాటు కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా కొన్ని సంఘటనలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ 12 రాశుల మీద మనకు కనబడుతుంది. 2025 జూలై మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ తులారాశి వారికి ఈ జూలై మాసము అదృష్ట మాసంగా చెప్పుకోవచ్చు. అధికంగా గ్రహాలు వీరికి అనుకూలంగా సంచరిస్తున్నాయి. 2025 జూలై మాసంలో తులారాశి వారికి లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలలో అనగా భాగ్యములో మిథున రాశిలోను, ఆ తర్వాత దశమములో కర్కాటక రాశిలోను సంచారం కొనసాగించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు అందుకుంటారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు పొందగలుగుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ప్రభుత్వం నుంచి కానీ తండ్రి నుంచి కానీ ఆదాయాన్ని అందిపుచ్చుకుంటారు. ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా లాభంలో సింహరాశిలో సంచరించడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు ఉంటాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. భూముల నుంచి వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. భాగ్య దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా దశమంలో అనగా కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి అధిక లాభాలు అందిపుచ్చుకుంటారు. తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా భాగ్యములో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. విద్యా విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. పోటీ ప్రపంచంలో మీరే మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు.
అష్టమాధిపతి జన్మరాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా నూతన లాభాలను అందుకుంటారు. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు షష్టమ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల కొన్ని రుణ రోగ శత్రు విముక్తిని ఈ తులారాశి వారు అందుకోగలుగుతారు. అంటే రుణాలు తీర్చుకోగలుగుతారు, అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు, శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం కనిపిస్తుంది ఈ షష్టమ భావంలో శని సంచారం వల్ల తులారాశి వారికి. అలాగే లాభంలో కేతు సంచారం ఉంది సింహరాశిలో. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. తీర్థయాత్రలు కానీ దైవ దర్శనాలు చేసి సంతోషంగా కాలం గడుపుతారు. ఈ తులారాశి వారికి 2025 జూలై మాసంలో సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, కేతువు 7 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలను అందిస్తున్నాయి. అయితే 2 గ్రహాలు మాత్రం ప్రతికూలంగా సంచరించే వాతావరణం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా పంచమ భావములో రాహు సంచారం కుంభరాశిలో సాగుతోంది. ఈ తులారాశి వారికి సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేసి, అనగా కులాంతర మతాంతర వివాహాలు లాంటి కార్యక్రమాల్లో చేసి నిందలు పడే సూచన కానీ, సమాజంలో ఇబ్బంది పడే సూచన కనిపిస్తుంది. లేక సంతానంతో మనస్పర్ధలు కనిపిస్తుంది. లేక దుబారా ఖర్చులు చేసి ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దశమాధిపతి అయినటువంటి చంద్రుడు ద్వితీయ, చతుర్థ, పంచమ, అష్టమ భాగ్య వ్యయ భావాల్లో సంచరించేటప్పుడు కాస్త అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడేటువంటి సూచన కనిపిస్తుంది. మరి 2025 జూలై మాసానికి గాను తులారాశి వారు ఈ దశమ చంద్రదోషం నుంచి బయటపడడానికి లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి, లలితాదేవిని దర్శించుకోండి, 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. అలాగే పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవి దర్శనం, అమ్మవారికి నిత్య కుంకుమ పూజాది కార్యక్రమం, ఎర్రటి పన్నను నైవేద్యంగా సమర్పించడం వల్ల ఈ పంచమ రాహుదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ విధంగా తులారాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొంది ఈ చెప్పినటువంటి విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని కోరుకుంటూ